చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ఇప్పుడు రాజకీయంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్. అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఈ పరిస్థితి? ఎందుకు వారికి ఇలాంటి అనుభవం ఎదురైంది? ఒకరు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మరొకరు వారి తాతల నుంచి రాజకీయాల్ని అందిపుచ్చుకొని రాజకీయ వారసుడిగా ఆయన మారినటువంటి సందర్భం. ఇద్దరూ కూడా హేమాహేమిలే, వారి యొక్క కుటుంబాలు కానీ ఆర్థిక పరిస్థితి కానీ. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఆయనకు, ఏపీలో ఈయనకు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ అనేక రకాల అక్రమాల్లో ఇరుక్కున్నారు. అవినీతి ఎక్కడైతే ఏ స్కామ్ ఉందో ఆ స్కామ్లో ఆయన పేరు. ఆ స్కామ్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల పాత్ర, స్కీముల పేరుతో స్కామ్లు ఒక్కటే కాదు, అనేక ముఖ్యమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎప్పుడైతే ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసినటువంటి టీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పేరు మార్చుకున్నారు బీఆర్ఎస్ అని, అదే వారికి గ్రహణం పట్టింది. రకరకాలుగా కామెంట్స్ కూడా వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారతీయ రాష్ట్ర సమితి, భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. అయితే మూడవ పర్యాయం కూడా అధికారంలోకి రావాలని చెప్పి వారు చేసినటువంటి అక్రమాలు కానీ అవినీతి కానీ ఏ రకమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయినాయో మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలే ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ అంతకు మించి అన్నట్లుగా. ఉదాహరణకు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణలో, అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దానిలో అక్రమాల అవినీతి, ఇలా ప్రతి దానిలో కూడా ఎన్నో అక్రమాలు, ఎంతో అవినీతి మనం చూస్తున్నాం. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎప్పుడో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వారిపై ఏసీబీ రైడ్స్ జరగటం, వారు కోట్లాది రూపాయలు అక్రమ ఆస్తులు సంపాదించడం, అవన్నీ మనం చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కీలకమైనటువంటి ఆ యొక్క కొన్ని విభాగాల అధికారులు. ఇటువంటి క్రమంలో ఆయన్ను మించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అవినీతి జరిగింది అనేది బాగా ఒక చర్చ జరుగుతుంది. చర్చ కాదు, మనం సాధారణంగా ఒప్పుకొని తీరాల్సిందే అన్నట్లుగానే వారి యొక్క వ్యవహారం ఉంది. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో స్పష్టమైంది. ఏ రకంగా వారి యొక్క వైఖరి కానీ అనుసరించినటువంటి విధానం కానీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ప్రజలకు సేవ చేయండి అని చెప్పి ఓట్ల ద్వారా ప్రజా తీర్పులో ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు వైఎస్ఆర్సీపీకి 2019లో. కానీ 5 ఏళ్ల పాటు వారు చేసినటువంటి సేవ ఏంటి, పబ్లిక్ సర్వీస్ ఏంటి, అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏంటి అనేది అంతంత మాత్రమే. చేశారు, చేయలేదని చెప్పట్లా. కానీ ప్రతి దానిలో కూడా స్కీమ్లో స్కామ్, దాంట్లో వైఎస్ఆర్సీపీ పెద్దలు. ఇప్పుడు తాజాగా 3,000 కోట్లకు పైగా లిక్కర్ అక్రమాలు, లిక్కర్ పాలసీని మార్చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వారికి అనుకూలంగా మార్చుకున్నారు. రాష్ట్రానికి ఆదాయం గండి కొట్టే విధంగా వ్యవహరించారు. మాకు ఎదురే లేదనుకున్నారు, తిరిగే లేదనుకున్నారు. తెలంగాణలో అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు, అది మరీ దారుణమైనటువంటి పరిస్థితి, సిగ్గుపడాల్సినటువంటి సిచ్యువేషన్. ఒక నాయకుడిగా, ప్రజానాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన పనేంటి? ఇంటెలిజెన్స్ వ్యవస్థను నీ గుప్పెట్లోకి తెచ్చుకొని మీరు చేసినటువంటి అరాచకాలు కానీ అవినీతి కానీ
మీ వల్ల పాపం అధికారులు ఇప్పుడు కూడా జైల్లోనే ఉన్నారు. అంటే వారు తప్పు లేదు అనట్లా, కానీ తప్పదు. ఎందుకనంటే ఎవరైతే మన పైన బాస్ ఉంటారో వారు చెప్పినట్టు వినాలి. కానీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పు చేసిన వాడు బాగానే ఉంటాడు, కానీ దాన్ని తప్పని పరిస్థితుల్లో అమలు చేస్తారు చూడండి, వాళ్ళు మాత్రం కటకటాల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్లో అదే ప్రణీత్ రావు కానీ, రాధాకిషన్ రావు కానీ, తిరుపతన్న కానీ, భుజంగరావు కానీ ఇప్పటికీ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. బెయిల్ వచ్చినా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయటం దానికి సంబంధించి. అంటే ఏ రకమైనటువంటి విధానంతో పాలకులు వెళ్తున్నారు. మూడోసారి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం కాబట్టి మనం చేసినటువంటి తప్పిదాలు కానీ, మన చీకటి సామ్రాజ్యం కానీ, అవినీతి కార్యకలాపాలు కానీ ఎవడో కూడా పట్టుకోలేడు, గో హెడ్ అన్నట్లుగానే వారు బిహేవియర్ ఉంది. కానీ ఎప్పటికైనా పాపం పండుద్ది అనేది మనకు తెలిసినటువంటి సత్యం. ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఎంత మదన పడుతున్నారు. పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ విచ్ఛిన్నం, ఒక రకంగా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. అక్కడ బీఆర్ఎస్లోనే కాదు, వైఎస్ఆర్సీపీలోనూ అదే రకమైనటువంటి విధానంతో వెళ్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీని టార్గెట్గా చేసుకుంటారు. వారు చేస్తున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది అనేది. అక్కడ కాంగ్రెస్ అలాగే చేసింది, ఇక్కడ కూటమి పార్టీ నేతలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంతంత మాత్రమే ఏపీలో. వారు ఎప్పుడు సమయం దొరుకుద్దా అని చెప్పి వేచి చూశారు. అక్కడ కాంగ్రెస్కి కాలం కలిసి వచ్చింది, ఇక్కడ కూటమికి అదృష్టం కలిసి వచ్చింది. ఎప్పుడైనా సరే మనం ఒక పాలకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా ఉన్నాము అంటే ఎలాంటి నైతిక విలువలు పాటించాలి, ఎటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి, ప్రజలకు ఎలా మనం పరిపాలన అందించాలి అనేది విస్మరించి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, ఏది చేయాలనిపిస్తే చేయటం. అంతేకాదు వారి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే కోటరీ ఉంటుందో వారు కూడా రెచ్చిపోవడం, పేదల భూములను ఆక్రమించుకోవడం, అలాగే సంక్షేమ పథకాల్లో వాటాలు అన్నీ కూడా అక్రమాలే అక్రమాలే అక్రమాలే. సో రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. రానున్న కాలంలో అటు తెలంగాణలో బీఆర్ఎస్ భూస్థాపితం కాబోతుంది, ఇక్కడ ఏపీలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా అదే రకంగా మారబోతుంది. ఇప్పటికే అనేక రకాల ఇష్యూస్లో కొంతమంది జైలుకి వెళ్ళారు వైఎస్ఆర్సీపీ నేతలు. అక్కడ పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఎలా జరిగిందో అలానే. సో ప్రజలు ఇక వారిని నమ్మే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎందుకనంటే చేసినటువంటి పాపాలు కానీ, అవినీతి కానీ, అక్రమాలు కానీ అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, వారికి అనుకూలంగా కొన్ని అంశాలు ఉంటాయి, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, కానీ అది పరిధి ఉంటుంది కాస్త. ఆ పరిధి దాటి పనిచేస్తే, వ్యవహరిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. అక్కడ బీఆర్ఎస్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తీవ్రమైనటువంటి కష్టాల్లోకి వెళ్ళిపోయింది. అధినేతలు అరెస్ట్ అయ్యే కాలం దగ్గర పడింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి చాలా కీలకమైనటువంటి దశకు చేరుకుంది విచారణ. చంద్రఘోష్ ఏదైతే కమిషన్ ఎంక్వైరీ చేస్తుందో దానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను త్వరలోనే రేవంత్ సర్కార్కి అప్పగించబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేక రకాల అక్రమాలు జరిగాయి. ఆ పాపంలో గులాబీ పార్టీ నేతల ప్రమేయం, హస్తం కూడా ఉంది. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతి వారిని ఇబ్బంది పెడుతుంటే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నేతల్ని మద్యం కేసు చాలా ఇరకాటంలో పెట్టబోతుంది. దీనికి సంబంధించి చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు అరెస్టు కాబోతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వాస్తవమే, తప్పు చేసిన వారిని ఎవరినైనా సరే, వారు ఎంత పెద్దవారైనా వారిని శిక్షించాల్సిందే. ఎందుకనంటే చట్టానికి అతీతులు ఎవరూ లేరు. కాబట్టి ఒక రకమైనటువంటి రాజకీయ వర్గాల్లో ఈ ఇద్దరు పని అయిపోయింది. పార్టీని ఇంకా లీడ్ చేసేటువంటి బాధ్యత కానీ, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లో ఒక బలాన్ని కానీ, ధైర్యాన్ని కానీ, మనోనిబ్బరాన్ని కలుగజేసే విషయంలో తప్పనిసరిగా ఫెయిల్ అయ్యారు. ఇక ఆ పార్టీ మనుగడ అక్కడ తెలంగాణలో గులాబీ పార్టీకి కష్టమే,
ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీకి కూడా కష్టమే అనేది చర్చ జరుగుతుంది. నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 పార్టీలకు, గులాబీ పార్టీ అలాగే ఫ్యాన్ పార్టీకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయా రానున్న కాలంలో అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.